ఒక ఊరిలో రైతు దగ్గర ఒక ఆవు ఉండేది. ప్రతిరోజు చాలా ఎక్కువ పాలిచ్చేది ఆ ఆవు. ఆ రైతు ఎంతో ప్రేమగా ఆవును చూసుకునేవాడు. కానీ ఒకరోజు పాలు ఇవ్వడం ఆపేసింది ఆవు. కోపంతో రైతు ఆవును తరిమేశాడు. ఆవు బాధతో, భగవంతుడా, ఈ మనుషులకు ఇంత అహంకారం, ఇంత కఠినమైన మనసు ఎందుకిచ్చావు? ఒక్కరోజు పాలు ఇవ్వకపోతే నన్ను కొట్టి తరిమేశాడు అని అంటుంది. కొన్ని నెలల తర్వాత ఆవు ఒక దూడకు జన్మనిచ్చింది. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మా, నా బిడ్డను నా వీపు మీద పెట్టు, ఇక్కడి నుంచి నేను వేరే చోటికి తీసుకెళ్ళాలి అని అడుగుతుంది. అప్పుడు చిచి, నీ బిడ్డ చూడడానికి దరిద్రంగా చండాలంగా ఉంది, నేను దీనిని పట్టుకుని నీ వీపు మీద పెట్టాలా అని అవమానిస్తుంది. ప్రసవ సమయంలో నేను ఎంతో నొప్పి భరించి అలసిపోయి నిన్ను సహాయం కోరాను. నన్ను, నా బిడ్డను నువ్వు అవమానించావు. నీకసలు ఈ నొప్పి విలువ తెలియదు కదా? ఇక నుండి ప్రసవ సమయంలో నేను పడిన బాధ కన్నా 100 రెట్లు ఎక్కువ బాధ మీరు అనుభవిస్తారు అని శాపం పెట్టింది. అలాగే మీరు పుట్టిన బిడ్డ 9 నెలల వరకు నడవలేరు, కానీ ఆవుకు పుట్టిన బిడ్డలు మాత్రం ఇక నుండి పుట్టినప్పటి నుంచే నడుస్తారు అని అంటుంది.